హలో క్యూటీస్, నేనైతే ఈరోజు బెంగళూరు టు రామేశ్వరం వన్ డే ట్రిప్ ఎలా చేయాలో చూపించేస్తాను. మీరు ఎవరైనా కాశీ వెళ్ళాలనుకుంటే రామేశ్వరంలో నుంచి మట్టి అలాగే నీరు ఎక్కడి నుంచి తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించేస్తాను. మేమైతే సాటర్డే నైట్ 8 o'clock రామేశ్వరం స్టార్ట్ అయ్యాం. సండే మార్నింగ్ 11 o'clock రామేశ్వరం రీచ్ అయ్యాం. బస్ స్టాండ్ నుంచి టెంపుల్ 2 kilometers ఉంటుంది. అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని వెళ్తే టెంపుల్కి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 gates ఉంటాయి. ప్రతి గేట్ దగ్గర మీకు లాకర్స్ అయితే ఉంటాయి. సో మేమైతే లాకర్ తీసుకుని మా లగేజ్ లాకర్లో పెట్టేసి టెంపుల్లోని ఈస్ట్ గేట్ దగ్గర నుంచి రైట్ సైడ్ 350 meters నడిస్తే మీకు అగ్నితీర్థం అయితే వస్తుందండి. అగ్నితీర్థంలోనే మన రాముల వారు స్నానం ఆచరించి ఇక్కడ రామనాథ లింగం ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు. ఎవరైతే కాశీ వెళ్ళాలనుకుంటున్నారో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదే అగ్నితీర్థం అన్నమాట. సో ఈ బీచ్లో మనం స్నానం ఆచరించి ఇక్కడి నుంచి మట్టి నీరు తీసుకొని మనం కాశీలోని గంగా నదిలో కలపాల్సి ఉంటుంది. అలాగే అక్కడి నుంచి మనం నీరు తీసుకొని వచ్చి ఇక్కడ టెంపుల్లో ఇస్తే కాశీ నుంచి తెచ్చామని చెప్తే వాళ్ళు లింగంకి ఆ నీరుని అభిషేకిస్తారనమాట. ఇదే కాశీ రామేశ్వరం యాత్ర విధానం. మీరు కూడా ఇక్కడ స్నానం ఆచరించి టెంపుల్లోని 22 బావుల స్నానం అయితే చేయండి. మీకు 25 rupees టికెట్ అయితే దొరుకుతుంది. అది కాకుండా per person 250 ఇచ్చారంటే ప్రతి బావుల్లో నుంచి మీకు ఒక బకెట్ వాటర్ అయితే పోస్తారు. మీరైతే 250 ఇచ్చి అలా పోయించుకోండి, అదే ప్రిఫర్ చేయండి. మేము దర్శనం చేసుకొని టెంపుల్ నుంచి 1:30కి బయటికి వచ్చాం. టెంపుల్ ఇంటీరియర్ అలాగే టెంపుల్ దర్శనం చాలా బాగా జరిగింది. నేను ఆ వీడియోస్ అన్నీ యాడ్ చేయట్లేదు, మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంది టెంపుల్. అలాగే మేము ఇక్కడ ఆటోకి 1500 ఇచ్చి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చూడడానికి వెళ్ళాం. ఫస్ట్ అయితే ఈ విభీషణుని టెంపుల్కి వచ్చాం. ఇక్కడ మనకు కెమెరా అలో లేదు. నెక్స్ట్ మేమైతే ధనుష్కోటికి వెళ్ళాం, మన రామసేతు దగ్గరికి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. చుట్టూ వాటర్ మధ్యలో మనకు రామసేతు కట్టారు కదా, మన రాముల వారు లంక కోసం వెళ్ళడానికని సీతమ్మ వారిని తీసుకురావడానికి. ఇది ఎండ్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ నుంచి మనం 30 kilometers వెళ్తే శ్రీలంకకు రీచ్ అవుతాము. ఇదే అండి మన ధనుష్కోటి. అటువైపు ఇటువైపు వాటర్, మధ్యలో ఈ ధనుష్కోటి మనకు రాముల వారు అయితే వేశారు కదా, ఇదే మన రామసేతు అన్నమాట. ఈ ప్లేస్ చాలా బాగుంది, బట్ చాలా క్రౌడెడ్ ఉంది. వీడియో క్యాప్చర్ చేయడానికి కూడా మొత్తం వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి అండ్ క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం, బట్ చాలా బాగుంది ప్లేస్ అయితే. మీరు విజిట్ చేయండి తప్పకుండా రామేశ్వరం వెళ్ళినప్పుడు. సో మేము ఇక్కడ ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ ఓల్డ్ ధనుష్కోటికి అయితే వెళ్ళాం. ఇక్కడ మనకి రాముల వారి పాదాలు అలాగే మనకు లింగం. ఇక్కడ మనకు ఇది ఓల్డ్ రైల్వే స్టేషన్ అంట. అప్పట్లో మనకి ఇక్కడ ట్రైన్స్ ఇక్కడ వచ్చేవి అని చెప్తూ ఉంటారు. సో మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకా మరికొన్ని ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్ళాం. ఇక్కడ లోకల్లో మనకు 3 temples ఉన్నాయండి. ఇక్కడ సీతమ్మ వారి కొలను, అలాగే రామతీర్థం, అలాగే శ్రీకృష్ణుడి టెంపుల్. మనకు ఈ టెంపుల్స్ చాలా బాగున్నాయి. దర్శనం చేసుకోండి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా. అండ్ కెమెరా అయితే ఇన్సైడ్ అలో లేదు. ఇది రామతీర్థం అన్నమాట. సో దీన్ని పక్కనే మనకు ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంది. సో ఈ కృష్ణుడి టెంపుల్ కూడా చూసుకొని దీని బయటే మనకు ఈ సీతమ్మ వారి కొలను అయితే ఉంది. ఇదైతే సరిగా మెయింటైన్ చేయట్లేదు. నెక్స్ట్ మనం బదే హనుమాన్ అండ్ ఫ్లోటింగ్ స్టోన్స్ ఉన్న టెంపుల్కి వెళ్ళాం. కెమెరా అలో లేదు. దీనికి ఆపోజిట్లోనే మనకి నటరాజ స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈ టెంపుల్. అలాగే మనం లక్ష్మణ తీర్థంకి వెళ్ళాం. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. దీని ఆపోజిట్లోనే మనకు ఇంకొక శివ టెంపుల్ కూడా ఉంది. అది చూసుకొని మేము రిటర్న్ బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇది డే ప్లాన్ అండి. సో ఆల్మోస్ట్ 6 o'clock ఇవన్నీ కంప్లీట్ చేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. రిటర్న్ మాకు బస్సులో ఈ పంపన్ బ్రిడ్జ్ అయితే కనిపించింది. మీరు ఎవరైనా రామేశ్వరం రావాలనుకుంటే ట్రైన్ ప్రిఫర్ చేయండి. సో ట్రైన్లో ఈ పంపన్ బ్రిడ్జ్లో వెళ్తుంది అనమాట ట్రైన్. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. మేమైతే బస్సు ప్లాన్ చేసుకున్నాం. సో రిటర్న్ ఇలా స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ డే మార్నింగ్ మేము బెంగళూరు రీచ్ అయిపోయాం. సో ఇది 1 day ట్రిప్ అండి. ఇంకా మీకు ఇక్కడ అబ్దుల్ కలాం గారి మెమోరియల్ వారి హౌస్ ఉన్నాయి. మీరు అవి చూడాలనుకుంటే 2 days ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.